హల్లెలూయా. హల్లెలూయా. రోమియోలకు రాసిన పత్రిక 1:21 చదువు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మరియు వారు దేవుని ఎరిగి ఆయన్ను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి దేవునిగా మహిమపరచట్లేదా, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదంట. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది మనం దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరచకపోతే మనకి చాలా నష్టం. ఎలా అంటే దావీదు 23వ కీర్తనలో తీన్ అవసరం మీకు తెలుసుగా, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. హల్లెలూయా. అంటే మన మీద అభిషేకం, మనం ఒక పాత్రలం అయితే మన మీద అభిషేకం ఏమవ్వాలి, మనలో అభిషేకం పొంగి పొర్లాలి. అంటే మనం అంతలా దేవునితో నిండి ఉండాలి. అర్థమవుతుందా? దేవునితో అంతలా నిండి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరియు వారు రోమియోలకు రాసిన పత్రిక 1:21 మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. హల్లెలూయా. దేవుణ్ణి మహింపరిచే విధంగా మనం మహింపరచట్లేదు. దేవుణ్ణి మహింపరిచే దావీదు ఏమని చెప్తున్నాడంటే, నా గిన్నె నిండి పొంగిపోతుంది. అర్థమవుతుందా? అభిషేకం. గిన్నె అంటే మనమే, పాత్ర. మనలో అభిషేకం ఎలా ఉండాలంటే నిండాలి. అంటే మన హృదయంలో దేవుడు ఎలా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. అంటే దేవుడే ఉండాలి, మరి ఏది లేకుండా. అర్థమవుతుందా మీకు? ఎప్పుడు ఉంటాడు ఆయన? దేవుని మహిమపరచు. దేవునిగా మహిమపరచట్లేదంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదంట. జరిగిన విషయాలు ఈ రోజు మనకి ఏమైనా అద్భుతాలు జరిగాయి అనుకోండి, ఈ 2 రోజులు నెమరు వేసుకుంటాం. దేవుడు చేశాడు మేలు, ఈ 2 రోజులు నెమరు వేసుకుంటాం. దేవుడు చేశాడు మేలు, దేవుడు చేశాడు మేలు. ఇంకొద్ది రోజులు పోయాక జ్ఞాపకం చేసుకోవడం కదా, ముందు మర్చిపోతాం. అవునే కదా? మర్చిపోయి ఏం చేస్తాం? పరిస్థితులను ఎక్కువ చేస్తాం, లేకపోతే మన మీదకి లెగుస్తున్న శత్రువుల్ని బలమని ఎక్కువ చేస్తాం, దేవుని తక్కువ చేస్తాం. నీకు దేవుడు ఏ అద్భుతం చేయకుండా నువ్వు దేవుడి దగ్గరికి రాలేదు. జాగ్రత్తగా వినాలి, కాన్సన్ట్రేషన్. నీకు ఏ అద్భుతం జరగకుండా నువ్వు ఇక్కడికి రాలా. నీకు చాలా అద్భుతాలు జరిగాయి, చూసావు. కానీ మళ్ళీ సమస్య రాగానే మళ్ళా నువ్వు సన్నగడం, గొనగడం, భయపడిపోవడం, పరిస్థితుల వైపు చూడడం, మనుషులు ఎదుగుగా మళ్ళీ మామూలే. అది దేవునిగా మహింపరచడం కాదు, అవమానపరచడం. అర్థమవుతుందండి? మహిమ చెల్లించడం కాదు. అలా మహిమ చెల్లించకపోతే జరిగేది ఏంటో తెలుసా? ఒక బకెట్ తీసుకోండి, ప్లాస్టిక్ బకెట్. దాని నిండా నీళ్ళు వేసుకోండి. అడుగున రౌండ్గా 4 కన్నాలు పెట్టండి, రంధ్రాలు. నీళ్ళు ఉంటాయా? చెప్పండి. అన్నీ పోతాయి నీళ్ళు. అవునా కదా? నీకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసావు, దేవుని మీద నమ్మకం ఉంచావు, దేవుడు అద్భుతం చేశాడు, దేవునికి కొద్ది రోజులు స్తుతించావు, ఆరాధించావు, దేవుడే చేశాడు, దేవుడే చేశాడు, దేవుడే చేశాడు అన్నావు. కానీ ఆ దేవునికి మహిమకరంగా నువ్వు నిలబడలేవు. నీ గిన్నె దేవుని నువ్వు ఎంత మహింపరుస్తుంటే అంతగా నింపబడుతుంది. దావీదు దేవుని మహింపరుస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు నీవు కలుగు, నాకు శాంతి కలుగజేసేవాడు, నా భయాల నుంచి విడిపించేవాడు, నా శత్రువు ఎదురు భోజనం పెట్టేవాడు, నాకు శ్రమ కలిగినప్పుడు ఆయన దుడ్డు కర్రతో ఆదరించేవాడు, ఉదయం వచ్చి వారికి ఎత్తి పట్టుకుని అన్నీ ఆయనే.
మహిమ ఆయనకే చెల్లిస్తున్నాడు. మనం నిరంతరం ఆయనకి మహిమ చెల్లించేవారిగా ఉండాలి. కొంచెం చెల్లిస్తాం, ఓ బకెట్ సగం నిండింది అనుకోండి, ఇప్పుడు అన్నాలు పెట్టుకుంటాం. ఎలా? మనుషుల ఇష్టాలని నెరవేరుస్తాం. ఒక ఆయన అయితే దేవుడు అన్నాడు, నువ్వు చదువు మానేసి నా పరిచయం చేయి. వాళ్ళ అమ్మగారు వచ్చి, నువ్వు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో కూడా చెప్పేస్తుంటారు. అమ్మ నువ్వు చెప్పేది కాదు, నాకు దేవుడు ఏం చెప్తే అదే చేస్తాను. ఈలోగా చుట్టాలు ఆయన వచ్చి నేను మిలిటరీపై తీసుకెళ్ళిపోతాను అన్నాడు. నువ్వు మిలిటరీ తీసుకెళ్ళాలన్నా దేవుని ఆజ్ఞలు ఏదో జరగదంటే ఒక నవ్వు నవ్వాడంట. ఆయన ఏదో ఆర్మీకి చెందిన ఆఫీసర్ అంటే ఇంక తీసుకెళ్ళిపోవడానికి అన్ని విధాలా సెట్ చేయగలడంట. కాబట్టి నవ్వుతున్నాడంట. ఏం నీ దేవుడు మానేమని నువ్వు ఆగడానికి నేను తీసుకెళ్ళిపోగలను అంటే అక్కడ దేవుని కన్నా తను గొప్ప చేసుకుంటున్నాడు తన అధికారాన్ని తను. అప్పుడు ఈయన అన్నాడంట, ఎందుకు అంకులు మీరెందుకు మిమ్మల్ని గొప్ప చేసుకుంటారు దేవుని కన్నా? దేవుడు చిత్తం కానీ ఏది జరగదు కదా. నాకు దేవుడు చెప్పిందే నేను చేస్తాను, మీరు అనుకున్నది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మనుషులు వాళ్ళు బాధపడతారేమో, వీళ్ళు బాధపడతారేమో అని వాళ్ళు చెప్పి వినడం ద్వారా దేవుని అవమానపరచడం. దానివల్ల నీకేమవుతుందంటే నీ చిల్లు సంచులు ఆ చిల్లు డబ్బాలో వేసిన అభిషేకం వల్లే పోతుంది. కొన్నేమో దేవుని మహింపరిచే చేస్తావు, కొన్నేమో మనుషుల మహింపరిచే చేస్తావు, కొన్నేమో నీ 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 ఆలోచనలు చేస్తావు, కొన్నేమో పరిస్థితులకు అనుగుణంగా చేస్తావు. ఇలా ఎన్నో చేస్తూ నీ గిన్నె గాలి చేసుకుంటావు. నీ గిన్నె అడుగున చిల్లు పడిపోవడం కాదు, గిన్నె నిండిపోయి పొంగి పొల్లాలి. అటువంటి అభిషేకం ఉండాలి. అర్థమవుతుందా? ఈరోజు చక్కగా దేవుడు అద్భుతం చేశాడు, స్తుతిస్తారు, ఆరాధిస్తారు, దేవుని కోసం మరి ఉంటారు. ఈ లోపు ఎవరో ఒకరు మనకు నచ్చిన వాళ్ళు వచ్చి ఎక్కడికన్నా రమ్మంటే దేవుడు మహిమపరిచిన ప్లేసులకి, మనుషులు కనపరిచే ప్లేసులకి వెళ్ళమంటే పారిపోతాం అంతే, ఆగం. అవునా కదా? దేవుడు వెళ్ళమంటున్నాడా, వద్దంటున్నాడా? నేను చేసే ప్రతి పనిలో దేవుడు మహిమపరచబడుతున్నాడా? నేను మాట్లాడే ప్రతి మాటలో దేవుడికి ఘనత చెల్లుతుందా, లేదా నాకు వస్తుందా, మనుషులకి వెళ్తుందా, అపవాదికి వెళ్తుందా? ఇంకా ఏం మనకు ఉండవు. ఏది మాట్లాడితే అది మాట్లాడేస్తాం, ఏది చూడాలంటే అది చూస్తాం, ఏది వినాలంటే అది వింటాం. అవునా కదా? దీనివల్ల ఎంత మహిమ చెల్లించాలో దేవునికి అంత చెల్లించగా అవమానం చెందేలా చేస్తాం. దేవుడు అందుకే అంటున్నాడుగా, మీ వల్లే కదా నా నామం అన్ని జనుల్లో అవమానకరంగా వచ్చినప్పుడు. అవునా కదా? ఎంతమంది వెటకారం చేసే విధంగా, నమ్మే విధంగా చేస్తారు. బట్ దేవుడు నీ మహిమపరచడానికి నిత్యము మనం ఉండాలి. ఆయన ఎంత ఘనపరచాలంటే దేవుడు నీకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి. మనకు గుర్తుండవు, అసలు నెమరు వేసుకునే టైమే ఉండదు, బిజీ షెడ్యూల్ మనందరికీ. ఎంతసేపు దావీదు దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం తెచ్చుకుంటూ తన ఎదుట ఉన్న కార్యముల్లో దేవుడిచ్చి విజయాన్ని ఇచ్చేసిన విజయాన్ని స్తుతిస్తూ ఉన్నాడు. మనం గోలియాతును చూసినట్లయితే గోలియాతును చూసి సౌలు భయపడ్డారు. అంటే దేవుని అవమానపరిచినట్టేగా. తమ దేవుడు గొప్పవాడు అన్న గ్రహింపు లేదు వాళ్ళకి, అవమానపరిచారు. కానీ దావీదు అలా కాదు, సింహాల నుంచి విడిపించాడు. అనే కదా, తన గొర్రెలు కాస్తున్నప్పుడు, భయంకరమైన క్రూర మృగాల నుంచి దేవుడు విడిపించినప్పుడు అది జ్ఞాపకమునకు తెచ్చుకుంటున్నాడు. ఒక గొర్రెల కోసం తినేయడానికి క్రూర మృగం వస్తే నేను వెళ్ళినప్పుడు దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు అని చెప్పాను. అలాంటి ఇజ్రాయెల్ ప్రజల మీదకి వస్తున్నా ఈ క్రూర మృగాన్ని జయించే విజయం ఇవ్వడా? ఇస్తాడు దేవుడు. ఒక జంతువుల కోసమే వచ్చిన క్రూర మృగం విషయంలో దేవుడు కాపాడినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా చేసుకోవడానికి వచ్చిన గొలియాతుని ఎదిరించలేడా? ఎదిరిస్తాడు, ఎందుకంటే దేవుడు తన పక్షాన్ని ఉంటాడు. అదే విశ్వాసం. తర్వాత ఈ సున్నతి లేనివాడు సున్నతి లేని, అంటే దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జయించాడు, మహింపరిచాడు దేవుణ్ణి. ఈ సున్నతి లేనివాడు సున్నతి కలిగిన వాడిని ఏం చేయగలడు? మహింపరిచాడు, ఘనపరిచాడు.
సమస్య మీదకి వెళ్ళిపోయాడు అంతే దావీదు. సమస్యను చూసి భయపడలా, సమస్యకి ఎదురెళ్ళాడు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు నాతో ఉన్నాడు. ఆ సమస్యకి ఎదురెళ్ళడం ఏంటో తెలుసా? దేవుని మహింపరచడం. దేవుని మహింపరుస్తుంటే నీ గిన్నె నిండి పొంగి పొల్లుతుంది. అభిషేకం అంటే శక్తి, దేన్నైనా ఎదిరించగలిగే శక్తి. విశ్వాసంతో మన ముందు కొనసాగు. అర్థమవుతుందా? సమస్యని ఎదిరించాలి. సమస్యను చూసి పారిపోకూడదు. అమ్మో సమస్య అని అనకూడదు. సమస్యలో ఏడవకూడదు. ఎందుకంటే నీ పక్షాన ఉన్న దేవుడు ఎలాంటి వాడు నీ వెరిగి ఉన్నప్పుడు నువ్వు భయపడవు, నువ్వు ఏడవు. నువ్వు అర్థమవుతుందా? హల్లెలూయా. కానీ సమస్యను చూసి దావీదు వెనుతిరగలేదు, దావీదు ముందుకు వెళ్ళాడు. అంటే అంతగా దేవుని కనపరుస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క సౌలు భయపడిపోయి వెనక్కి తిరిగాడు, కానీ దావీదు వెనక్కి తిరగలేదు. తాను కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి నిత్యం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనకి దేవుడు చేసిన మేలు బట్టి. ఆ కృతజ్ఞతలు చెల్లించడం, ఆయన మహింపరచడమే నువ్వు గిన్నె నింపుకోవడం. మనుషులు కనపరచడమో, నీ ఆలోచనలు కనపరచడమో, నీ శక్తిని కనపరచడమో, నీకు ఇష్టమైన వాళ్ళని కనపరచడం, వాళ్ళు చెప్పింది చేయడమో నువ్వేమాత్రం చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతసేపు నువ్వు మహిమ చెల్లించవలసింది దేవుడికి. నీకు అర్థమవుతుందా? నువ్వు ఎంత మహిమ ఘనత ఆయనకి చెల్లిస్తావో, ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావో. ఈ రోజంట ఈ దినాన చాలా మంది కష్టత్వానికి వెళ్ళిపోవడానికి గల కారణం కృతజ్ఞత లేని వారిగా ఉన్నారంట. ప్రజలు చాలా కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. దేవుడు చేసిన మేలు గుర్తించుకొనక. అవునా కదా? దేవునికి చేసినంతసేపు ఒకలాగా, చేసిన తర్వాత సన్నిధి విడిచి దేవునికే వ్యతిరేకంగా పనిచేస్తారు. కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. దేవుని కార్యాలు గుర్తించలేని వారుగా ఉన్నారు. మరి దేవునిగా మహింపరచలేని వారుగా ఉన్నారు. మనం అలాంటి ప్రజలను చూసినట్లయితే చూడండి, కనాను దేశం ఇజ్రాయేల్ ప్రజలు పంపించడానికి 12 గోత్రాల నుంచి 12 మందిని పంపిస్తాడు దేవుడు. మోషేని పంపించమని చెప్తాడు దేవుడు. చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి కనాను దేశాన్ని చూసి వచ్చి 10 గోత్రాలకి చెందిన 10 మంది పెద్దలు ఏమంటారంటే, అయ్యో కనాను దేశం నిజంగా దేవుడు చెప్పినట్లు పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ అక్కడ ఉన్న వాళ్ళు మామూలు కాదు. ఎంత పని చేశారు వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళని హెచ్చిస్తున్నారు. వాళ్ళు ఆజానుబాహులు, దీర్ఘదేవులు, వాళ్ళ దగ్గర మేము పెడతలేమే. వాళ్ళు మామూలు కాదు. ఇక దేవుని అవమానపరచడం వాళ్ళు. కానీ కాలేబు యెహోషువ మాత్రం నెత్తి మీద బూడిద పోసుకోవాలి, బట్టలు చుట్టుకోవాలి. అయ్యో లేదు, మన దేవుడు ఇస్తానన్నాడు. కనాను దేశం ఆయన ఇస్తాడంటే ఇస్తాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఈ 10 మంది గోత్రాలు చెందిన వాళ్ళు తీసిపడంటాడు. ఈ విశ్వాసం ఉంచిన వాళ్ళని అక్కడే 38 సంవత్సరాలు ఉండిపోయారు చుట్టూ తిరుగుతూ ఆ ప్రాంతంలో. వెళ్ళలే కనాను దేశం. ఎందుకు వెళ్ళలా? వాళ్ళు దేవుని విశ్వసించని వాళ్ళందరూ అక్కడ చనిపోయాక, విశ్వసించే వారి తరం నెక్స్ట్ తరం వచ్చాక, వాళ్ళు దేవుని కార్యాల మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు కనాను దేశం వెళ్ళారు. విశ్వాసం ఉంచని వాళ్ళు అక్కడే రాలిపోయారు. ఆ ఎడారి ప్రాంతంలోనే 38 సంవత్సరాలు. విశ్వసించిన వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వచ్చి దేవుడి కార్యాల మీద విశ్వాసం ఉంచి లోబడిన వాళ్ళు కనాను దేశం. దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వాసులే అంటారు పరలోక రాజ్యం, అవిశ్వాసులు వెళ్ళరు. ఏదో 1-2 కార్యాలు చూసి దేవుడి సన్నిధికి వచ్చి ఇక విశ్వాసం ఉంచకుండా లోక సంబంధమైన విషయాల మీద విశ్వాసం ఉంచుతూ, మనుషుల మీద నమ్మకం ఉంచుతూ, ధనం మీద నమ్మకం ఉంచుతూ, బలం మీద నమ్మకం ఉంచుతూ, చుట్టూ జరిగే పరిస్థితులు చూస్తూ నడుస్తూ వెళ్ళే వాళ్ళు ಎಲ್ಲರೂ విశ్వాసం ఉంచిన వాళ్ళే వెంటారు. కనాను దేశం వాళ్ళనే పంపించాడు. ఎవరైతే విశ్వాసం వచ్చి అద్భుతాలు దేవుని కార్యాలు చూసిన వాళ్ళే వెళ్ళారు కనాను దేశం. అవిశ్వాసులు పెట్టల్లా రాలిపోయారు మధ్యలో.
విశ్వాసులు మాత్రమే నిత్యరాజ్యానికి వెళ్తారు, అవిశ్వాసులు కాదు. విశ్వాసులైన వాళ్ళు దేవుని మహిమపరుస్తూ, దేవుడు చేసిన కార్యాలను గణపరుస్తూ ఆయన ఎంత మహిమపరుస్తుంటారు. సమస్యకు కూడా అంత ధైర్యంగా వెళ్తారు. ఎందుకు అంటే ఇప్పటిదాకా విడిపించిన దేవుడు ఇప్పుడు కూడా విడిపించగలడన్న విశ్వాసం. విశ్వాసం అంతకంతకు అధికమవుతుంది. నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని కార్యాలేమో విశ్వాసం నుంచి మాట్లాడతాం, కొన్ని కార్యాలు అవిశ్వాసంతో మాట్లాడతాం. దేవుని అవమానపరిచే విధంగా సమస్యలు అధికం చేస్తాం. నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ శ్రమ. దేవుడు లేని ప్రజలు చూడండి, అమరమన యేసు ప్రభువారు పడుకుంటే శిష్యులు అడుగుతున్నారు, ఏమని? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఏం చూడలేదా అప్పుడు దాకా వాళ్ళ కార్యాలు? చూసారు, కానీ వాళ్ళ అవిశ్వాసానికి దేవుడు కోపడు. అక్కడ దేవుడు మహింపరచట్లేదు, తుఫాన్ని హైలైట్ చేస్తారు. తుఫాన్ని మించిన వాడు మనతో ఉన్నాడు అన్నది వాళ్ళలో లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యము కూడా నువ్వు దేవుని ఘనపరచాలి. ఈ దినమున దేవుని ఘనపరిచే చోట్లకి మనం వెళ్ళట్లే, దేవుని అవమానపరిచే చోట్లకి మనం పరుగులేకుతున్నాం. నాకు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. నేను మనం ఎప్పుడైతే దేవునికి లోబడతాం అంత త్వరగా మన మీదకి అభిషేకం దిగుతుంది, వాడబడతాం. చాలామంది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చారు చర్చి, కానీ మీకన్నా కొద్దిమంది వెనకాల వచ్చి త్వరగా వాక్యాన్ని నిలబడతారు. ఆ వాక్యం వారిలో ఫలిస్తూ ఉంటుంది. మనం జోషి చూసినట్లయితే నిన్న కాక మొన్న వచ్చారు, వాళ్ళ అమ్మాళ్ళు చర్చికి వెళ్తారు, కానీ ఆత్మనింపుదల కలిగిన సంఘం కాదని శరీరానుసారంగా నడుచుకుంటారు. శరీరానుసారంగా నడుచుకునే మనుషుల మధ్య ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళకి ఎంత పోరాటం ఉందో, చాలా పోరాటం ఉంటుంది. తనకి ఎంత పోరాటం ఉందో, ఎంత వ్యతిరేకత ఉందో ఇంట్లో, అయినప్పటికీ వాళ్ళు మొన్న స్టేటస్లు పెడుతుంటే జోషి చూస్తున్నారు, ఎవరు వాళ్ళ చెల్లి పెళ్ళంట. బాబా ఎంత దేవుని అవమానపరుస్తున్నారు. ఆమె దేవుని ప్రజలను చేసుకుంటలే, వేరే వాళ్ళని చేసుకుంటారు. చాలా అవమానపరుస్తున్నారు. దేవుడు చెప్పిన ప్రకారం కాదు, వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకుంటారు. వాళ్ళ ఫోటోలు చూస్తే నాకు ఏడుపు వస్తుంది, బాబో యేసయ్యా. కానీ వాళ్ళందరూ కూడా జోషిని అనేక మాట్లాడినారు. నీ చెల్లి పెళ్ళి అయితే వెళ్ళకుండా దేవుడిని కనపరుస్తుంది. అందుకే దేవుడు అభిషేకించుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. ముందు మనం దేవుని కనపరుస్తున్నామా, ఇది దేవునికి ఇష్టమా? ప్రభువా నిన్ను కనపరిచే పని ఏమన్నా అక్కడ ఉందా, వెళ్తా, లేదైతే నాకు అవసరంలే, వాళ్ళు ఎవరు నాకు అనాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు బాధపడతారేమో అన్న మరుక్షణం నీ దేవుని అవమానపరుస్తారు. అందరూ వాడబడిపోరు, అందరూ బలిపెట్టాలి ఎక్కేరు. ఎవరు దేవుని మహింపరచాలని ఉంటారో వాళ్ళే ఎక్కుతారు. ప్రతి ఘటం ఎక్కేది, ఎందుకంటే శరీరానికి ఇంపార్టెంట్ ఇస్తారు, శరీర సంబంధాలకు ఇంపార్టెంట్ ఇస్తారు. అని పిలిచారు, మనం పోవాలంతే. ఇక దేవుడు వెళ్ళమన్నాడా వద్దా ఇంకంతే, ఇంక దేవుడితో సంబంధం ఉండదు. చాలా మంది ఆచార భక్తి, అలవాటు భక్తి చేస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? అక్కడికి వెళ్తే ఏంటి, అక్కడ ఏమి సాతాన సంబంధం అయితే లేదైతే వెళ్ళిపోవచ్చు. అటువంటి నడిపింపు కాదు, దేవుడితో సహవాసం ఉండాలి. దేవుడు కొన్నిటికి వెళ్ళమంటాడు, కొన్నిటికి వద్దాడు. ఆయన ఏం చెప్తున్నాడో ఆ సహవాసంలోకి వెళ్ళాలి. ఓవరాల్గా బైబిల్ చదివి ఓవరాల్ నీతులు చెప్పడం కాదు. అర్థమవుతుందా? బైబిల్లో ఏముంది, ఇవన్నీ మనం పాటిస్తున్నాం, ఇది కాదు. నీకు దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండాలి. నీకు వ్యక్తిగత సంబంధం ఉన్నప్పుడు ఆయన మనసు ఏంటో, నీ నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడో నీకు అర్థం. అవునా కదా?
కదా. నీ నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. నా నుంచి ఏం కోరుకుంటున్నాడో ఆయన చెప్పాడు, ఆ ప్రకారం లోబడుతున్నాడు. అలాగే నీకు సహవాసం ఉంటే నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. దాంతో మనకి సంబంధం లేదు. ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడో అది చేస్తున్నప్పుడు ఆయన్ని కనపరచడం, ఆయన కనపరచడం మనకు అనవసరం. మనం అనుకున్నది మనం చేసేస్తాం. అప్పుడు నీ యొక్క ఇన్ని చిల్లులతో ఉందన్నమాట అభిషేకం ఏది, శక్తి ఏది, అపవాదం ఎదుర్కొనే కృప ఏది లేదు. అర్థమవుతుందా మీకు? దేవుడు చెప్తున్నాడు, చాలా మంది దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి చెల్లించవలసిన మహిమ చెల్లించట్లేదంట, అవమానపరుస్తున్నారంట, కృతజ్ఞత లేని వారిగా ఉన్నారంట. అందుకే వారి అభిషేకం చిల్లులు బకెట్లో నీళ్ళు వేస్తారు, చికెన్ నుంచి అలంకారి భక్తో అభిషేకం ఉండట్లే, పోగొట్టుకుంటున్నారు. ఈ అభిషేకాన్ని కాపాడుకోవాలి. దేవుడిని ఎక్కడ అవమానపరచకూడదు. దేవుడు చెప్పిందే చేస్తారు. అందుకే నా నిమిత్తము నీ తల్లిదండ్రులు లేను, అన్నదమ్ములు లేను, ఆస్తిపాస్తులు లేను విడిచిపెట్టియాలి. నువ్వు ఎంత పోగొట్టుకున్నా దానికి రెట్టింపు ఇస్తాడు. కానీ నా నిమిత్తం పోగొట్టుకున్నామంటే వదిలేమని కాదు, దేవుని కోసమే నిలబడాలి. అర్థమవుతుంది? చాలా మంది పిరికి పంటల్లో చిన్న విషయంలో తప్పిపోతుంది. సగం దేవుని చెప్పించేస్తుంటారు, సగం వాళ్ళ మనసుకు నచ్చించేస్తారు. లేదా భయపడిపోయి లోపడిపోతారు, లేదా శరీర ఆకర్షణకి లోపడిపోతారు, లేదా మనుషుల బంధాలకి లోపడిపోతారు, తిండికి లోపడిపోతారు, బంగారానికి లోబడిపోతారు, వస్త్రాలకి లోబడిపోతారు, లోకానికి లోబడిపోతారు. లోకము దానాశయం గతించిపోనని దేవుడు మాట్లాడారు. నిన్న మన వాక్యం చెప్పుకున్నాం. ద్రుసిల్లా పౌలంతటోడే ఫెలిక్స్ ద్రుసిల్లా వచ్చి వాక్యం చెప్పించుకున్నప్పుడు, దేవుని నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి, తీర్పును గురించి చెప్పినప్పుడు, విమర్శల గురించి చెప్పినప్పుడు విన్నారు. కానీ ఫెలిక్స్ భయపడిపోయి దాన్ని పంపించేశాడు. కానీ ద్రుసిల్లాలో ఇంకా అసలు ఏమీ మార్పు లేదు, చల్లమే లేదు. కానీ కొద్ది దినాలకు దుర్మరణం పాలవుతుంది. ఎందుకు అంటే చలించవలసిన విధంగా చలించట్లేదు. చాలా మంది వాక్యమని ఏ విధంగా కూడా చలించరు. మా ఇంట్లో పంపించడమే కష్టం, ఏదో ఒకలా కష్టపడి వెళ్ళేదాన్ని, ఆశగా వెళ్ళేదాన్ని. సంఘంలో అందరినీ చూసి వీళ్ళు ఎంత అదృష్టవంతులో అనుకునేదాన్ని, బా ధన్యత అనుకునేదాన్ని, ధన్యకరంగా భావించేదాన్ని. నన్ను పంపించట్లేదు అని ఏడ్చుకుంటూ కూర్చుని, ప్రభా నాతో మాట్లాడవా అని ఏడ్చేదాన్ని. ఆ సేవకుడు వచ్చి నాతో రాత్రి దేవుడు ఇలా ఈ విధంగా మాట్లాడేలా చెప్పంటే అలా ఉండిపోయేదాన్ని. ఏంటి దేవుడు మాట్లాడేడా, దేవుడు చెప్పాడా? ఇంకంతే నిద్రపోయేదాన్ని కాదు, ఇంటికి వచ్చి నాతో కూడా మాట్లాడాలి. ప్రభా నేనంటే ఇష్టమేనా, నేనంటే ఇష్టం, నాకు తెలియక వాక్యం. ఎంతో ఆశపడ్డాను కూడా 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 ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం చెప్తే అది. ఆ చెప్పే సమయానికి వాళ్ళు చేయమన్నా ఏం చెప్తాడు దేవుడు, ఎలా ఉండాలి. ఎవరైనా ఆసక్తిగా అలా అడిగారా? అవన్నీ అనవసరం. మనకు ఆశీర్వాదాలకు సంబంధించిన మోకరంతో అడుగుతాం అంతే. నేను అలా కాదు. ఆ సహవాసంలోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి, దేవుడు స్వరం వినాలంటే నేనేం చేయాలి, దేవుడు మాట్లాడాలంటే నేనేం చేయాలి. చెప్పడం వెంటనే చేశాడు. అప్పుడు నా పరిస్థితులు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు దేవుడిని అడిగిన వాళ్ళు, అయినప్పటికీ దేవుడి కోసమే నిలబడి చాలా శ్రమలు వచ్చాయి, చాలా మరణకరమైన పరిస్థితులు కూడా వచ్చేసాయి. అయినప్పటికీ బ్రతుకుడు క్రీస్తు, చావు అయితే నాకు లాభం. అయితే పరలోకం పోతా, లేకపోతే ఆయన ఊరికి నిలబెడితే వాడు విడిచిపెట్టలేదు దేవుడు. ఎంతసేపు ఆయన మహింపరచడానికే ఉన్నా. నాకు పెళ్ళైనప్పుడు అన్నాడు, నువ్వు దేవుడు నమ్ముకుంటావా అని అడిగాను మా వారు. అయితే చెప్పు, దాచుకో, మా ఊళ్ళో ఎవరికి చెప్పు, మామూలుగా ఇప్పుడు చెప్పేయాలా, గుండెల్లో అగ్నిపర్వతం ఉన్నట్టుంది. నాకు ఛాన్స్ వచ్చింది, చెప్పి పడేశాను అందరికి. నేను క్రిస్టియన్, నేను దేవుడు నమ్ముకుంటున్నాను. నాకేసింది మొత్తం.
తర్వాత వేరుగున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఏ సమయానికి బయటికి వెళ్ళి చెప్పాలో దేవుడు నీకు ఎప్పుడు మహిమపరచాలో. కొన్నిసార్లు వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు వెళ్ళి చెప్పు. దేనికి నువ్వు వెళ్ళాలి? నువ్వు బాప్తిసం తీసుకున్నావు అని చెప్పడానికి వెళ్ళి చెప్పాను, వస్తాను, అయిపోయింది. ఇక నాకు పని లేదు. అంటే ఒక కేవలం దేవుని పనికే ఉన్నాను. ఏ సంబంధాల గురించి ఆలోచించేదాన్ని కాదు. అమ్మో వీళ్ళు బాధపడతారేమో, వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు పనిపోతారేమో, రేపు వీళ్ళు పని, అబ్బే దాంతో నాకు పని లేదు. నాకు దేవుడితోనే పని. ఆ బంధువులు, ఆ చుట్టాలు మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళరు, వాళ్ళు ఒక ముద్ద పెట్టరు, వాళ్ళు మన జీవితాలు మార్చలేరు, వాళ్ళు మన రోగాలను స్వస్థపరచలేరు, వాళ్ళు మన బతుకులు బాగు చేయలేరు, వాళ్ళు నిత్యరాజ్యాన్ని మనల్ని తీసుకెళ్ళలేరు. కానీ వాళ్ళని పట్టించుకుంటే అంటే వాళ్ళు మొత్తం క్షవరం అయిపోతుంది నీ అభిషేకం. కానీ నువ్వు అదే పట్టించుకుంటావు. నేను అది పట్టించుకోవాలా, నా దేవుడు ఎవరినంటే వాళ్ళని. నేను ఎవరికీ తెలియదు, నష్టమేం లేదు. అర్థమవుతుందా మీకు? మనం ప్రత్యేకించబడిన వారు. విశ్వాసులకు అవిశ్వాసులతో పుట్టి ఎక్కడ, పాలెక్కడ, ప్రత్యేకమైన వారిగా ఉంటారు. నువ్వు ప్రత్యేకంగా ఉంటే దేవుడు ప్రత్యేకంగానే చూపిస్తాడు. నేను ప్రత్యేకంగానే వందనాలు చెల్లిస్తాడు. అర్థమవుతుందా మీకు? నువ్వు ప్రత్యేకించబడవు, అన్నింటిలో పులివేసుకోవాలి. మాత్రం దేవుడి కార్యాలు జరగదు. అది నీ అభిషేకం పోతుంది. నీ గిన్నె నిండి పొంగి పొందాలి. అంటే దేవునికి మహిమకరంగా జీవించాలి, ఆయన కోసం జీవించాలి, ఆయన చెప్పిందే చేయాలి. ఎంతమందిలో ఆయన కోసం నిలబడాలి. నీ మాటలు దేవుని మహింపరిచే విధంగా ఉండాలి. చుట్టూ పరిస్థితులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్యం కానీ స్వస్థపరిచి యెహోవా కానీ నీలో ఉన్న దేవుడు గొప్పవాడని నువ్వు చెప్పాలి. అంతగా ఆయన కనపరచాలి, కానీ ఎక్కడ అవమానపరచకూడదు. నేను సేవ చేస్తున్నా, మమ్మంటారు చేస్తున్నావు సేవగా, కానీ భయపట్టు. నేనంటే భయం కదా. ఎందుకు భయం అంటే గొప్పదాన్ని కాదు, లోనున్నదని తెలుసు. పండు అంటే అర్థం అవుతుందా మీకు? పడి ఏ పిల్లో పాపం అలా కాదు, ఇచ్చుంటే అందరి ఏం అవసరమా? మరి ఇవ్వాలి కదా నీ దేవుడు అని చెప్పు. అర్థమవుతుందంటే దేవుడు ఇవ్వాలి కదా మరి అంటారు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వడం. ఇప్పుడు నష్టం ఏంటంటే నాకేం నష్టం లేదు. అవునా కదా? నాకేం నష్టం లేదు. నేను చాలా సింపుల్గా ఇప్పిస్తాను. బాబోయ్ మా అమ్మ అనేసి అన్ననేసారు, ప్రభా మన పని చేశారు, పురుగుదారు ఇచ్చేసారు, మరి ఇచ్చే తొందరగాను నేను మైకి పనిచేసుకొని చెప్తానా? పట్టించుకోను. నన్ను దేవుడు ఎలా ఉంచాలనుకుంటున్నాడో అలా ఉంచుతాడు. అర్థమవుతుందా? ఆయన పాత్ర. స్మిత్ విగ్రహ వాళ్ళ వైఫ్ చనిపోయినప్పుడు అదే ప్రార్థన చేస్తాయి. ఆమె నాది పని అయిపోయి తీసుకెళ్ళి నాది. హల్లెలూయా. మనం ఆయన వారం. ఇక్కడ ఉన్నంతసేపు ప్రతి క్షణం ఆయన మహిమపరచడానికి నీ గిన్నె నిండి పొర్లునట్లుగా అభిషేకించబడ్డారు. దావీదు అన్నాడు, నా కాపరి ఎవరు? యెహోవా నా కాపరి, నాకు అన్ని సమస్తము ఆయనే మహింపరుస్తున్నాడు. గిన్నె నిండి నిత్యమైన మహింపరచడానికి చూడాలి, నిత్యమైన స్తుతించాలి. నువ్వు వెళుతూ ఉన్నప్పుడు, వస్తున్నప్పుడు అయ్యా నన్ను పోషిస్తున్నందుకు వందనాలు, నన్ను కాపాడుతున్నందుకు వందనాలు. దేవుని అవమానపరిచే విషయాలు, మనుషుల మాటలు హైలైట్ చేసి మనుషులు గనపరిచే వచ్చినప్పుడు ఎంత మాత్రం లోబడిపోకూడదు, భయపడిపోకూడదు, నిలబడాలి దేవుని కోసం. అర్థమవుతుందా మీకు? నన్ను ఒకసారి మా హస్బెండ్ తరపులో ఏదో దేనికో పిలిచారు, దేవుడు వెళ్ళమన్నాడు. సరే వెళ్ళాను. రా రా అని చెప్పి ఇక 35 ఏదో ఉంటుంది కదా ఇస్తున్నా వేసుకోవడానికి. అలా అనకూడదన్న, మీరు అలా అనకూడదు అనేసరి అని అనకూడదు. అలా మీరు అలా అనకూడదు, మీరు అలా అనకూడదు. అంటే అందరూ అలా చూస్తున్నారు, చూడాలని అక్కడ నుంచున్నారు. ఎందుకంటే నా ఏ సైన్ కనపరచడం నాకు ఇష్టం. నన్ను కదపరు, ఎందుకంటే కదిపితే వాకింగ్ చెప్తాను చూస్తారు. కొంతమంది అలా కాదు, తప్పించుకొని వస్తారు. ఎక్కడికైనా వెళ్ళారనుకో, ఏ దేవుడు అనుకున్నా బాబు అడిగేసే బాబాయ్ అవునా కాదు,
కొంతమంది ఏమో బొట్లేమో చర్చిలో తీసేస్తారు, బయటికి వెళ్ళిన పెట్టేసుకుంటారు అనే కదా. ఎందుకంటే ఏమనేస్తారు, ఏమనే పిరికి బంద. నువ్వు దేవుని మహింపరచడానికి ఒప్పుకోట్లే, నువ్వు భయంలో నిండు ఉన్నావు, నువ్వు దేవుని అవమానపరుస్తున్నావు. అప్పుడు నీకు ఇన్ని ఎక్కడ పొంగు పొరుతుంది? సమస్య వచ్చినట్టు ప్రభా ఎక్కడున్నావు? ప్రభు ఎక్కడ ఉంటాడు చెప్పండి? చర్చిల్లోనా? మరి ఎక్కడ ఉంటాడు? ఆకాశంలోనా? అందుకే దిగిరా 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 అని అడుగుదాం. ఆయన ఎక్కడ ఉంటాడు? మనలోనే ఉంటాడు, అవునే కదా. ఒకవేళ వాళ్ళలో లేని వాళ్ళు ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామూలు ఎక్కివస్తారు అక్కడ ఉంటారు. యేసు ప్రభు వారికి కావాల్సిన మందిరం ఎవరు? మనమే. ఈ దేహమైన ఆలయం అంటున్నాడు. ఈ దేహంలో ఆయన ఇముడు ఉండాలంటే, ఇప్పుడు నా పక్కన ఉంది ఈ అమ్మాయి, నా పక్కన ఉన్నప్పుడు దీన్ని అవమానపరుస్తూ ఉన్నాను ఈ పిల్లల్ని ఉంటుందా? ఈ అమ్మాయిని అవమానపరుస్తూ అమ్మాయిని పొగుడుతున్నారు అనుకో, ఆ అమ్మాయి అంటది ఈ అమ్మాయి వెళ్ళిపోదు, ఉండలేదు. ఎందుకంటే అవమానపరుస్తున్నారు. అవమానకరమైన పనులన్నీ ఏసైకి చేస్తాం, మనుషులకు భయపడిపోయి లొంగిపోయి, అవునా కదా. దేవుని కనపరచం. అప్పుడు ఆయన పాపం నా బిడ్డ రాని నీ హృదయంలో ఉంటానంటాడు. ఆయన ఉండాలి అంటే ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని కనపరచాలి, యేసు కోసం నిలబడాలి, భయపడకూడదు. ఆయన ఎంత కనపరుస్తావో అంత నీ గిన్నె ఇప్పుడు ఎండు పొందుకోరు. హల్లెలూయా. నువ్వు గణపరచకుండా ఒక చోట గణపరుస్తావు, ఒక చోట అవమానపరుస్తావు, నీ బకెట్ కింద చిల్లు పడే నీళ్ళు పోతుంటాయి. అభిషేకం ఉండదు. అభిషేకము శత్రు బలం అంతటి మీద విజయమిస్తుంది. హల్లెలూయా. వాడి గణపరచు వారుగా ఉండాలి. భయపెట్టడానికి అనేక మాటలు చెప్తుంది సాతాను. మన ఇంట్లో వాళ్ళ చేత భయపెట్టేస్తుంది, బయట వాళ్ళ చేత భయపెట్టేస్తుంది. భయపడము, నిలబడాలంటే దేవుని కోసం. నేను ఒక సేవకురాల దగ్గరికి వెళ్ళి నేను వస్తున్నప్పుడు వాళ్ళ ఆపోజిట్లో మా నాన్నగారు ఆఫీస్లో చేసే ఆయన వాళ్ళ వైఫ్ చూస్తుందని అన్నారు. పట్టించుకోరు మనల్ని, కానీ ఈ విషయంలో పట్టించుకుంటున్నారు. ఎందుకని మా నాన్న చెప్పాడు అని. మా నాన్నే పంపించాడు అని అనుకోవచ్చుగా. చూస్తున్నప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని చెప్తారు ఏంటని చెప్పండి. ఇంటికి వచ్చేసాను అంటే చెప్పేసింది, అక్కడ పని జరిగించేసింది. మా నాన్న వచ్చాడు సైకిల్ మీద వచ్చి ఇంటికి వచ్చి, నేను ఎన్నున్నాను. ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంట? వెళ్తున్నాను. ఎక్కడికి? ప్రేయర్ కోసం వెళ్తున్నాను. ఏం లేదు అని బాబు వెళ్ళిపోయాను. థ్యాంక్స్. ఇప్పుడు దాకా తెలియలేదు, ఇప్పుడు చక్కగా తెలిసింది. హల్లెలూయా. మేలే, భయపడలేదు. లేదు ఎక్కడికి వెళ్ళారు, ఏం బొంకలేదు, ఏం చెందలేదు. చెప్పింది అవును వెళ్ళాను ప్రేయర్. ఎక్కడికి? ప్రేయర్కి. కొడతారు, దెబ్బ తినేస్తాం, కానీ దేవుడు మాత్రం అబద్ధం ఆడొద్దు, అవమానపరచొద్దు. మరి మా నాన్నగారు బయటికి వెళ్ళేటప్పుడు నేను చూసాను వెళ్తున్నాడు, ఆమె వెళ్ళిపోయినాడు. లోపలికి వెళ్ళి తలుపు జస్ట్ ఇలా పక్కకేసి బైబిల్ చదివేస్తున్నారు. ఈలోపు మా నాన్న కావాలని స్టాండ్ చేసి నన్ను అబ్జర్వ్ చేస్తాను. తలుపు తీసుకొచ్చి ఏం చేస్తున్నావు అన్నాడు. బైబిల్ ఏ బోధిస్తావా? ఏడుపు వచ్చింది. అవమానపరంగా మాట్లాడేశాడు. సేవకులంతా చెప్తే ఆమె నన్ను అంతకన్నా ధన్యత ఏముందంటే, అవునా ధన్యత చిచ్చి అనుకున్నాను. సిగ్గు లేకుండా బాధపడ్డారేంటి? నేను ఇది లేదు నాకు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఏం చేస్తున్నానండి? ఆయన ముందే చెప్తున్నాడు సాతాను గారు, బోధిస్తావా అని. అది చేస్తాం అనమాట. పెళ్ళైన తర్వాత ఒక రోజు సీరియస్గా జాయిస్ మేరీ గారు వాక్యం పెట్టుకుని పరిమాణం వచ్చి ఇదేమన్నా బోధిస్తావా అన్నాడు. ఇలా చెప్తావు నువ్వు టీవీలోని అన్నాడు. చెప్తున్నా అప్పుడు ఫోన్లో యూట్యూబ్లో. అప్పుడు ఆ రోజు అయితే ఆమె అన్నాను. నా పక్కింటి ఆవిడే నాకు అప్పుడు సేవ పిలుపుందని కూడా నాకు తెలియదు, కానీ అడుగులేసేస్తున్నాను. చూడండి దేవుడు ఎంత గొప్పగా మాట్లాడతాడు. సేవ పిలుపుందని నాకు తెలియదు, కానీ పిలుపు తగ్గ పనులన్నీ చేసేస్తున్నా. ఒక ఆవిడ పక్కింటి ఆవిడ వదిన గారి సమస్యలు చెప్తే, అవునండి ఆవిడ తీసుకురండి నేను మాట్లాడతాను, యేసు ప్రభువుని నమ్ముకుంటే గొప్ప కార్యాలు. ఆవిడ తీసుకురావడం, కూర్చోబెట్టి కవర్ ఒకటి వేసేసుకొని చుండి చెప్పేస్తున్నారు వాక్యం. తీసుకొచ్చిన పక్కింటి ఆవిడ, పాస్టర్ గారు మా పక్క పాస్టర్ గారు వచ్చారు, అలా ఎంత బాగా చెప్తున్నారో, చాలా బలంగా ఉంది. మా వదిన బలపడింది. పాస్టర్ గారు అంటే
ఈ అమ్మాయి ఏంటి ఇలా అరుస్తుంది పాస్టర్ అమ్మ సిగ్గుపడ్డా. మళ్ళీ అది చెప్తే ఆమె నానొచ్చు కాదు అనుకున్నాను. ఆ తర్వాత పాస్టర్ అమ్మనే అయ్యాను. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి. పాస్టర్ అమ్మ అనిపించాడు దేవుడు. తర్వాత ఏమన్నాడు తెలుసా, దానికి తగ్గట్టు మాట్లాడారు. నాగటి మీద చేయి పెట్టి వెనుకతట్టు చూడకూడదు. ఏంటి నాగటి మీద చేయి పెట్టి వెనుకతట్టు చూడద్దు అంటున్నాడు, ఏంటి మాట, దేవుడు నమ్ముకొని వెనకెళ్ళిపోతాడు. నేను వెళ్ళనే, ఎందుకు అలా అంటున్నాడు. నాకు నాగటి మీద చేయి పెట్టి వెనుకతట్టు చూడడం అంటే ఏంటో తెలియలేదు. తర్వాత తెలిసింది, సేవ మొదలు పెట్టేస్తావు ఆల్రెడీ, నువ్వు ఇంక వెనక్కి చూడకు కదా అంటున్నాడు. చూసారండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ కింద పడనిచ్చేదాన్ని కదా యేసుప్రభువారంట. ఆయన్ని అన్నట్టు లిఖిదాన్ని. నేను రక్షణ తీసుకున్నప్పుడు నేను వాక్యానుసారంగా అప్పటికి నేను రక్షణ తీసుకోలే, చదివే జీవించేస్తాను వాక్యానుసారంగా. నేను మేడ మీద ఉన్నప్పుడు జింకాన గ్రౌండ్లో మీటింగ్ పెట్టాను. చెవి కిటికీ కాడ కూర్చొని ఏంటన్న నా వాక్యం ఎల్లెవడు కిటికీ కాడ కూర్చొని వాక్యం ఏంటుంటే దేవుడు అతను మాట్లాడుతున్నాడు. అసలు ఏం స్పష్టంగా మాట్లాడాడు. వాక్యానుసారంగా జీవించేస్తున్నావు, దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నావు, రక్షణ తీసుకున్నావా నువ్వు, ఇంత బతికి ఇంటాను కాదు వచ్చినట్టు అవుతుందంటే అమ్మ నేను రక్షణ తీసుకోవాలి, నాతోనే మాట్లాడతాను అంతే. మాట్లాడి 4 రోజులు పిఠాపురం పోయాను. ఎవరితో చెప్పలే. దాని గుండె బొరివిపోయింది. ఒక భయం ఆవరించేస్తుంది. అంటే అపవాది గారు బాప్తిజం ఆపడానికి. సరే సాయంత్రం ఇస్తానన్నారు 5ంటికి. సరే 5ంటికి ఇస్తారని అలా ఎదురు చూస్తాను. 6ంటికి లోన్ ఇస్తానన్నారు, అలా ఎదురు చూస్తాను. మా అమ్మకి చెప్పాను, 4ంటికి ఎవరొకరికి చెప్పాలి కదా రమ్మని బాప్తిజం తీసుకుంటున్నా. ధైర్యం లేదు. మీ నాన్నకి మీ అన్నయ్యకి చెప్పుకో, మా ఎవరికి చెప్పు, వాళ్ళు ఊరుకోరమ్మా అందరు. వెంటనే చూశాను, ఏదో చెప్పాలని చెప్పాను అంతే. అర్థమవుతుందా? నేను చేస్తే నన్ను పర్లోకి రాజు మీరు ఎవరో తీసుకెళ్ళరు, నా ఏసే తీసుకెళ్ళాలి, నేను రక్షణ తీసుకునేది ఏదో చెప్తున్నా అంతే. నువ్వు ఇంకెక్కువ మాట్లాడతాను అన్నాను. ఈ లోపు నేను రెడీ అయిపోయినగా మా అమ్మని కూడా ఎదిరించి అంతే. కారు మబ్బులు వేసేసింది, చీకటి అయిపోయింది ఆ ప్లేస్ అంతా. అసలు 8, 7 అయిపోయినట్టు అయిపోయింది టైం. అది ఎండాకాలం, మే నెల 7ంటికి కూడా వెళ్తుంటుందిగా. కానీ 5ంటికే కారు మబ్బులు నల్లగా అయిపోయి పెద్ద వర్షం, గంట కురిసింది 6 వరకు. గాలులు, మొక్కలు ఇరిగిపోయాయి, చిన్న చెట్లు ఇరిగిపోయాయి, బీభత్సం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికో చెరువు దగ్గరికి చిన్న ఊరు ఉందా పక్కన, అక్కడ తీసుకెళ్ళాలి. అమ్మ రేపట్టే పరిస్థితి ఏంటో అని ఫోన్ చేశాను. ఈరోజు వర్షం పడింది కాదే అంటే అనుకున్నాను. మళ్ళీ ఫోన్ చేసి ఆయన అన్నారంట, లేదు రక్షణ కోసం వచ్చినప్పుడు మనం వెనక వచ్చేమన్నారు. అంతే సంతోషంగా వెళ్తే వాళ్ళ చెరువు దగ్గర తీసుకెళ్ళకుండా వాళ్ళది పెద్ద ఉంది కుండి, నీళ్ళ కుండి, ఆ నీళ్లు నిండా నింపేసి కుచ్చి వేసి జాగ్రత్తగా అందులో దించి బాపేసి ఇక చూడండి ఆనందం. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చాయి చూసారా. ఆ రోజు వర్షం రావడం ఎందుకని, ఈ ఒక్క ఆత్మ కదిలితే ఇన్ని ఆత్మలు కదులుతుంది. అర్థం అవుతుందా? ఇన్ని ఆత్మలైనా ఇందులో సేవకులు కూడా లేపబడ్డారు, సంఘాలు కట్టబడుతున్నాయి. మరి ఎంత పని జరిగేటాడు ఆపడానికి అది అంత శత విధాలా ప్రయత్నిస్తుంది, ఆలోచించు. కానీ దాని పని ఏది పని చేయదు మనం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు. నీ నమ్మకం ఎంత అలా ఉండిపోవాలంటే నీ పరిస్థితులే కాదు, నీ చుట్టూ ఉన్న మనుషులే కాదు, ఏం చెప్పినా లెక్క చేయకుండా యేసయ్య చేయగలడు, యేసయ్య నాతో ఉన్నాడు, నేను భయపడిన ఆయన ఎంత గనపరుస్తావు అంత విజయం చూస్తావు, అంత అభిషేకం పొంగి పొర్లిపోతుంది. భయపడి ఒకసారి అయితే నేను ఇక్కడే ఉండేదాన్ని సీతనపల్లి పైన. నేను ప్రార్థన గట్టిగా చేస్తే ఆవిడ ప్రార్థన ఒక ఆవిడ వచ్చేస్తున్నాడు. ఆవిడ వేరే చర్చికి వెళ్తుంది, పెద్ద చర్చి. కానీ ఆవిడకి వచ్చేస్తుందంట అభిషేకం మీద. నన్ను డిస్టర్బ్ చేసే ఆత్మలు చాలా వచ్చి. సరే ఆరాధన చేస్తుంటే వచ్చేసి దాంట్లో పట్టప కొట్టేసుకొని ఇలా 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 అనేసి, ఏదో చేస్తుంది కదా దురాత్మలు అవన్నీ. నేనేం చేశానంటే సరే ప్రేయర్ చేశాను. మా ఇంటికి రండి అమ్మ, మా ఇంటికి రండి. సరే వెళ్ళారు. 2 కూతుళ్ళు, అందులో పెద్ద కూతురు పెళ్ళి అవట్లేదు. సరే రమ్మని రండి అంటే వెళ్ళిన కానించి కూతుళ్ళు 2 కూడా వాళ్ళు వెళ్ళే సంఘం గురించి, వాళ్ళు చేసే ప్రార్థనల గురించి తెగ డబ్బు కొడుతున్నారు. అసలు నన్ను ఎందుకు పిలిచిందో నాకు అర్థం అవ్వలేదు.
సరే ప్రేయర్ చేసి మీరు ప్రేయర్ చేయడం మా అమ్మాయి చేస్తాం. ఇక ఏదైనా మా అమ్మాయి సరే పెద్ద కూతురు మంచి బలంగా ఆకులో ఉన్నట్టు జస్ట్ నిన్న ఒక విశ్వాసిగా మాట్లాడి నేనేం పట్టించుకోలేదు. సరే ప్రేయర్ చేయండి అమ్మంటే ఇంకా మొదలెట్టింది. బైబుల్లో నాకే తెలియదండి వాక్యాలన్నీ, నేను కొత్తగా సేవ చేస్తున్నాను, నాకు అంత గుర్తులు దడ వాక్యాలు ఎత్తి ప్రార్థన చేస్తే నా పక్కన ఉన్న అమ్మాయి ఉడికేస్తున్నాయి. బాబోయ్ ఎంత పని తీసేస్తున్న ప్రార్థన, మా అక్కే రాదు నేను తీసేస్తున్న ప్రార్థన. అమ్మగారు ఆ అమ్మాయి ఏంటంటే అలా వాక్యాలు ఎత్తి ప్రేర్ చేసేస్తుంది, అయ్యి బాబోయ్ నువ్వు వాక్యాలు నాకే తెలియదు అన్నమాట. చేయనీలే ఇప్పుడు ఏమైంది అన్నాడు. అయితే ఇందుకే ఆవిడ ఎందుకు వచ్చింది, పెద్ద కూతురు పెళ్ళికి సంబంధాలు. మరి ఒక విశ్వాసి అంత ఆత్మలో ఎదిగిన వాళ్ళు ఎలాంటి సంబంధాలు చూడాలి చెప్పండి? దేవుని చిత్తంలో ఉన్న సంబంధం దేవుడు చేసుకోవాలి కదా. ఏ సంబంధం కుదరట్లే. ఎందుకని? చూసిన సంబంధం వాళ్ళ క్యాస్ట్కి సరిపోవట్లేదు. క్యాస్ట్ చూస్తారా, డబ్బు చూస్తారా, జాబ్ చూస్తారా, ఇక అన్నీ చూడటమే. చివరికి వాళ్ళకి సంబంధం దొరక్క క్రైస్తవేత్తరుని చేసుకోండి. అంత ఆత్మలో ఉన్న ఆవిడ ఎవరు చేసుకుంది? క్రైస్తవుడు కాదు, అతను చేసుకున్న కొద్ది నెలలకే నాకు కనబడింది ఏదో షాప్లో. అదేంటి అని అడిగితే అంటే ఇంకా మరి ఏం చేస్తాం, మరి అలా అడ్జస్ట్ అయిపోవాలండి. అది దేవుని ఆత్మ, దురాత్మ. అర్థమవుతుందా మీకు? వాళ్ళు దేవుని చిత్తం అడగట్లేదు. ఆ ప్రార్థన కూడా వాక్యాలు ఎత్తి చేయడం, వాళ్ళని కనపరుచుకోవడం. అక్కడ దేవునికి ఎక్కడ మహిమ చెల్లట్లా. మాకు ఇన్ని వాక్యాలు వచ్చని చెప్పడం. ఎన్ని వాక్యాలు వస్తే ఎందుకు? ఆ లేఖనానుసారమైన జీవితం ఉందా వాళ్ళ దగ్గర? లేదు. ఎందుకంటే కాంప్రమైజ్ అయిపోతుంటారు. వాళ్ళకి ఇష్టమైన వారికో ఆ పరిస్థితులకో కాంప్రమైజ్ అయిపోతారు. అప్పుడు చిల్లు సంచులు వేసినట్లుగానే, ఆ చిల్లు డబ్బాలో నీళ్ళు వేసినట్లుగానే కారిపోతుంటారు. నిలబడాలి దేవుని కోసం, మహింపరచాలి దేవుణ్ణి గణపరచాలి. ఎక్కడ అవమానపరచకూడదు. వెళ్ళు, నేను అడిగారా? ఎస్, దేవుణ్ణి నమ్ముకుంటున్నా, బాప్తిజం తీసుకుంటున్నా, సేవ కూడా చేస్తున్నా. అర్థమవుతుందా? నేను సమర్పించేసుకున్నాక నేను ధైర్యంగానే ఉన్నాను. అడిగితే చెప్పడానికి రెడీ. నేను చెప్పడానికి రెడీ. ఎంతసేపు అడిగితే చెప్తాం. ఈలోపు ఒక ఆవిడ అంట, పాపం దేవుణ్ణి నమ్ముకుంటే ఎన్ని తీసేయాలి. చూసారా తెలుగు జాలి పడుతుంది. పాపం దేవుణ్ణి నమ్ముకుంటే ఎన్ని తీసేయాలి, యువనికి ఎంత కర్మ వచ్చింది అన్నట్టు. తెలుసా మీకు? ఎందుకు మేమేమి జాలి పడేలా లేము, ఇష్టపరంగానే తీసుకుంటాం. అవునా? ఇష్టపడే తీస్తాం. అర్థమవుతుందా? ఈ లెవెల్లో వస్తే ఆ లెవెల్లో వస్తుంది. ఆడు ఎలాగన్నా వస్తాడు. ఇదే స్వీకరించే వాళ్ళు ఉన్నారనుకో, నిజమే కదా, అందరూ పెట్టుకుంటున్నారు, నిజమే, నా బతికేలాగా వస్తుంది. ఒక అక్క ఉంది, వెళ్ళిపోయిన అక్క, ఒక అక్క ఉన్నది ఇక్కడ. ఆ అక్క అందంట, భాష అక్క తెలియట్లేదు, అన్నీ తీసేయమని. నేను తొందరలో నేను తీసేయమని లేదు, ఎక్కడో ప్రేరేపణ వచ్చి తీసేసినాను. తీసి కానీ వెళ్ళిపోతుంది. ఇలా తీస్తే ఎవరు వస్తారు, నిండికి వేసుకొని కనపడమని అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఇలా తీస్తే ఎవరు వస్తారంటే నిన్ను చూసి రావాలా, నీ అందాన్ని చూసి రావాలా, ఆత్మలో నీ అందాన్ని చూసి రావాలా, నువ్వు పెట్టుకోవడం చూసి రావాలా. శరీరానుసారి దేవుడు నిన్ను ఎలా ఉండమంటున్నాడు అలా ఉండి మైపరచు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఎలా ఉండమంటున్నాడో అలా ఉండు. నిన్ను ఎలా వాడుకుంటానంటున్నాడో అలా వాడుకోవాడు. సొంత నిర్ణయాలు చేయొద్దు, సొంత మాటలు మాట్లాడొద్దు, అనే కదా. వాళ్ళు ఎవరు ఏదో చేశారో నువ్వు చేయొద్దు. నిన్ను దేవుడు ఎలా ఉండమంటున్నాడు అలా ఉండు. అవునా కదా? హల్లెలూయా. నీతో మాట్లాడతాడు నువ్వు ఎలా ఉండాలో, నువ్వేం చేయాలని మాట్లాడతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని మాట్లాడతాడు, నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలని మాట్లాడతాడు. అలా ఆయన చెప్పింది చేయడం, ఆయన మహిమ పరచడం. నీ గిన్నె నిండి పొందినట్లుగా అభిషేకం ఉన్నప్పుడే నువ్వు ప్రతి పరిస్థితిని చేయిస్తావు. ఆ అభిషేకమే శత్రువు మీద విజయాన్ని ఇస్తుంది. ఆ అభిషేకం నీలో ఉండాలంటే నీ గిన్నె కింద చిల్లులు ఉండకూడదు, కారిపోయే విధంగా నీ గిన్నె నిండి పొంగాలి.
ఆ అభిషేకం కిందకి అనేకులు రావాలి. చిల్లు పడిపోయి పోకూడదు. అంటే నువ్వు ఖాళీ అయిపోతున్నాడు. నువ్వు ఖాళీ ఎప్పుడైపోతావు తెలుసా? దేవుని మహిమపరచక నిన్ను మహిమపరచుకోవడము, లేకపోతే పరిస్థితులను, లేకపోతే మనుషులను, లేకపోతే భయాలను ఆవరించి నువ్వు ఆయన్ని గనపరచకుండా అవమానం పరిస్తే అర్థమవుతుందా? దేవుడు నమ్ముకున్నానంటే బాబోయ్ ఏమనేస్తారో అని నువ్వు ఎప్పుడైతే భయపడతావు ఆయన అవమానపరిచినట్టు శాతానికి జుట్టిచ్చినట్టు. వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారా? నిన్ను నరికేస్తారా? బాబోయ్ 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 ఏమి బాబోయ్, నేను ఒక అన్యురాలు. అర్థమవుతుందా? 200 మంది జనాంగం దాకా ఉంటారు, అందరూ దేవుడు వ్యతిరేకించేవాళ్ళు. బాబోయ్ బాబోయ్ అన్నానా? నమ్ముకుంటా, అంతే, నేనంతే, నేనే ప్రసక్తే లేదు. ఎందుకంటే నాకు తెలుసు నా దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన కోసం నిలబడితే ఎటువంటి పరిస్థితినైనా మార్చేయగలరు. మార్చలేదు, తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోతాను. హతసాక్షుల వరుసలో ఉన్నప్పుడు ఏంటంట? కన్నా దేవుని కింద పడనివ్వను, రోషము కలిగి జీవించాలి. ఆయన రోషము కలిగిన దేవుడు అంటున్నాడుగా నిర్గమకాండంలో, అవునా? నేను రోషము కలిగిన దేవుణ్ణి, పైన ఆకాశం అంతే కానీ కింద భూమి అంతే కానీ దేని రూపము నేను మీరు పూజింపకూడదు, ఎందుకంటే నేను రోషము కలిగిన దేవుడు. అర్థమవుతుందా? భయపడిపోయి మనుషులకు భయపడిపోయి లేదు, నేను దేవుని బిడ్డనని గర్వంగా చెప్పండి. నా బిడ్డ ఇంతమందిలో చెప్పిందని అంతమందిలో నేను కనపరుస్తాను. వెనకడికి వేయొద్దంతే. నీ దేవుడు ఎవరో నీకు తెలిసినప్పుడు ఆయన అంత శక్తిమంతుడు, వెనకడికి వేయ. అర్థమవుతుందా? తన దేవుడు ఎవరో తెలుసు కాబట్టి గోలియాతు మీదకి వెళ్ళిపోయాడు దావీదు. భయపడలా, సమస్యకి ఎదురెళ్ళిపోయాడు. ఈరోజు నీ దేవుని శక్తి ఎరిగినా నువ్వు సమస్యకి భయపడవు, ఎదురెళ్ళిపోతావు అంతే. నా దేవుడు ఉన్నాడు. పౌలు అంటున్నారు, అమ్మో నువ్వు వెళ్ళకు, ఇరుషులు వెళ్ళకు, పోయి నేను చంపేస్తారంట, చేతులు కాళ్ళు కట్టేస్తారంట. సమస్యకి భయపడేది లేదు, నేను అక్కడికే వెళ్తా. చాలా మంది ఆ ప్లేస్కి వెళ్ళొద్దు, ఆ ప్లేస్లో వినరు, ఇక్కడ వినరు, ఇలా అన్నారు, అలానే ఆడ మాట్లాడేది ఎవరు? దుష్టుడు. వాడికి తెలుసు నాతో ఉన్నవాడు. అర్థమవుతుందా? మనుషులు చూడండి, నేను ఆయన వెళ్ళమన్నాడా, ఇక ఆర్డర్ ఇచ్చాడు, మనం వెళ్ళిపోవడమే. ఆయన వాళ్ళు ఇలా అన్నారు, ఇలా ఎవరు ఎలా అంటే మనకెందుకండి? మాట్లాడేవాడు, వాళ్ళ చేత మాట్లాడించేవాడు దుష్టుడు, వాడికి మించిన వాడు మన దేవుడు. అవునా కదా? అది ఎరికి భయపడాలి, మహింపడతాం. అర్థమవుతుందా? వెళ్ళిపోమన్నాడు కనాను దేశం. బాబోయ్ 10 గోత్రాల వాళ్ళు వెళ్ళిపోయారు, పెట్టల్లా రాలిపోయారు, చచ్చిపోయారు. కానీ మన దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తాం అంతే అన్నారు. వెళ్ళి రాజాలు బాహులు లేదు, ఎవరు లేదు, చంపవాడేసారు. వెళ్ళి చక్కగా స్వాధీనపరుచుకున్నారు. అనే కదా? వాళ్ళు భయపడ్డారు కాబట్టి వాళ్ళే తెచ్చారు. భయపడకూడదు దేవుడు చెప్పినప్పుడు. భయపడి నువ్వు మానేస్తే ఆ భయం నీ మీదకి వస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు భయపడి మానేశారు 10 గోత్రాలు. ఆ భయం వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళు తెచ్చారు. ఇక ఆ పాయింట్ తెలుసా? నువ్వు దేని నిమిత్తం భయపడి ఆగిపోతావో అదే నీ మీద కూరే వస్తుంది. భయపడకూడదు, దూసుకెళ్ళిపోవడమే. దేవుడు ఎక్కువసార్లు భయపడొద్దు అని చెప్పినాడు. భయపడకుండా ముందుకు వెళ్ళిపోవడమే. మనుషుల మాటలు హైలైట్ చేయకూడదు. వాళ్ళు ఇట్ట అన్నారు, వాళ్ళు అట్ట అన్నారు, ఆ మాట అట్ట ఇట్ట అనేది ఎవరంటే శాతాలు కాదు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇక్కడ ఎంత మాత్రం కూడా మనం భయపడకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను వెళ్ళమన్నాడా, చేయమన్నాడు, దేవుడు దేవుడు జాబ్ వదిలేమన్నాడు, పరిచయం చేయమన్నాడు, మైపరుస్తాం. దేవుడి కోసం నిలబడి దేవుడి పని ఉన్నప్పుడు అది మానేసి మీ సొంత పనులు చూస్తారని అవమానపరచడం అంతే. ఇన్ని పోయినట్టే, చిల్లులు పడిపోయింది నీకు. ఇంటికి దేవుడి పని దేవుడికి చెప్పి అడిగాననుకో, నా దేవుని కోసం నేను ఇవాళ రాను, జాబ్ తీసి మించింది ఎత్తాడు, దీనికి మించింది ఎత్తాడు అంతే. తెలుసా మీకు ఆ విషయం? నా నిమిత్తం పోగొట్టుకుంటే రెట్టింపిస్తానన్నాడుగా. అబ్బే ఈరోజు పరిచర్య, ఇప్పుడు దేవుడి పని, దేవుడి సేవ, ఆరాధనకి వెళ్ళాలి, కుదరదు, మానేస్తా.
రఫియా చెప్పిందంట. రఫియా ట్యూషన్కి వాళ్ళే రమ్మన్నారంట. నాకు మ్యాథ్స్ రావట్లేదంటే రా నేను చెప్తానని సార్ చెప్పారు. సార్కి చెప్తాను, సార్ మంగళవారం శుక్రవారం నేను రాను, నేను రమ్మని బలవంతం చేయదు. ఊరుకోడంట సార్. ఒక్కరోజు మా అన్న మంగళవారం శుక్రవారం ఆదివారం వచ్చే ప్రసక్తే లేదు. అలా అయితే వస్తాను ట్యూషన్కి అంటే పర్లేదమ్మా రా అంటున్నాను. అతను నా ట్యూషన్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది కొన్ని రోజులు మానేసేవారు 10th. ఏంటంటే మా సార్ ఊరుకోరు ఇప్పుడు చెప్తున్నారని. ఇప్పుడు రానని చెప్పిందంట. పర్లేదమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. మమ్మీ గారు స్కూల్లో కూడా చెప్పేస్తా, చివరి రోజుల్లో 10th సండేస్ మాకు సెలవులు ఎవరు రమ్మంటారు స్కూల్కి, నేను రానని చెప్పేస్తా. దేవునికి స్తోత్రం, మహిమొచ్చు. హల్లెలూయా. రామ్ ఈరోజు ఆరాధన సండే నాకు కుదరదని చెప్తాను. అది అలా చెప్పాలి. వాడుకుంటాడు అలాంటి పాత్రల్ని, చెత్త పాత్రలు కాదు. లోహాన్ని పడిపోయి ఈ రోజు బాబోయ్ మాకు డబ్బులు వచ్చేస్తాయి, కూలు వచ్చేది, చిచ్చి మహింపొచ్చాయి. నీ ఉప్పులింటే ఆయన ఎక్కితే ఎంత, ఆయన ఎంతసేపు మహింపరచడానికి చూడాలి. రోజు ఆదివారం కుదరదు. మా అమ్మోసారి ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు మా అన్న ఏంటి అన్నాడు. ఆ పిల్ల ఫోన్ ఎత్తట్లేదు, ప్రేయర్లు ఉన్నాయండి. ప్రేయర్ ఉంటే నా ఫోనే ఎత్తది, నీ ఫోన్ ఏమి ఎత్తుతారు. దేవునికి ఇస్తాం. ఒక అన్యుడు చెప్తున్నాడు సాక్షి, ప్రేయర్ అంటే నేను రాను అని అంటాడు. అమ్మ నీ ప్రేయర్ చూసుకో, నువ్వు ముందెళ్ళి ప్రేయర్ చూసుకో అమ్మా. హల్లెలూయా. అర్థమైంది అని అంటాడు. అమ్మ ప్రేయర్ జాగ్రత్తగా చూసుకో. అమ్మో ప్రేయర్కి వెళ్దాం, అమ్మో దేవుడు చెప్పాడా, అమ్మో నీ దేవుడు చెప్పినట్టు దేవుడే చెప్పినట్టు చెయ్యాలి. ఎలా, ఎందుకు కనపరుస్తున్నాడు. మనం ఇస్తుంటే ఆ ప్రయారిటీ మన చుట్టూ ఉన్నోడు గురించి అంటారు. మా అన్నయ్య దేవుడు నమ్ముకోలేదు, ఫుల్ వ్యతిరేకం, కానీ నా పక్షాన్ని దేవుడు కదులుతున్నది చూసి అంటాడు, అమ్మ దేవుని పని నువ్వు వెళ్ళాలి, మాకూడదు. అమ్మ మీ దేవుడు చెప్పినట్టు చెయ్యి. అమ్మ మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు బాగా చేస్తాడు కదా, మీ కార్యాలు బాగానే ఉన్నారు కదమ్మా, మీ దేవుడు బాగానే చూసుకుంటాడు కదమ్మా, మంచిది. వెళ్ళమ్మా వెళ్ళు. మీరు అనుకుంటారు దేవుడు ఎరగని మళ్ళీ ఆపేస్తారు. ఎందుకు ఆపుతారు? నువ్వు సరిగ్గా ప్రయారిటీ ఇచ్చి ఆయన గణపరుస్తుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గణపరుస్తారు. ఛాన్స్ లేదంటే అర్థమవుతుందా? నువ్వు ఉన్నావు, మీ ఆయన ఎవరైనా తిడతారా? నువ్వు ఊరుకో, పడిపోతావు వాళ్ళ మీద. అందుకని వాళ్ళ హృదయంలో తిట్టుకున్నా పైకి పొగుడతారు. అవునా కదా? పొగుడతారా బాగా? నీ ఎదురుంటే మీ ఆయన తిడతారా? విడిదేనా ఊరుకుంటావేంటి? మీ ఆయన అంటే నీకు గొప్ప, అవునా కదా? ఎవరి భర్త వాళ్ళకి గొప్పే కదా, గౌరవిస్తారు కదా, ప్రేమిస్తారు కదా, కనపరుస్తారు కదా భర్తల్ని. ఎవరైనా తిడతారా? నువ్వు కనపరిచినోడు తిడతారా? నువ్వు తింటూ వాళ్ళు తిడతారు. నీ భర్త నువ్వు గౌరవించు, వాళ్ళు గౌరవిస్తారు. మరి నీ ఆత్మీయ భర్త అయిన నీ దేవుడిని నువ్వు గనపరిస్తే నీ చుట్టూ ఉన్నోళ్ళు కూడా గనపరచవలసిందే. నువ్వు అవమానపరుస్తాడు, అవమానపరుస్తారు. అర్థమవుతుందా? నువ్వు ఇచ్చే విలువను బట్టి, నువ్వు గనపరిచే విధానం బట్టి, నువ్వు ఆయన గనపరిచావనుకో నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గనపరుస్తారు. నువ్వు ప్రేయర్కి ఇంపార్టెంట్ అనేది నేను తవుడమ్మ ఇల్లు అంట. నీలో ఉండాలి ముందని. నీకే లేనప్పుడు ఇంతగా ఎలా ఉంటుంది? నీకు నచ్చినప్పుడు మాత్రం వెళ్ళిపోతూ ఉంటావు ఊళ్ళంట, నీకు మాత్రం బాధ వచ్చేసినప్పుడు చర్చకొచ్చేస్తావు. ఇలాంటి క్యాండిడేట్స్కి అడుగడుగున ఆపేవాళ్ళే ఉంటారు. అర్థం ప్రాణం పోయినా సరే ఆయన విడవనంతగా మహిమపరుస్తుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కనపరచవలసిందే. ఒక్క మాట అన్నారు. నీ భర్త నువ్వు గౌరవించినంతసేపు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గౌరవిస్తారు. నీ భర్త నువ్వు తిడుతూ ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తిడతారు, నీ ఎదురుగానే తిడతారు. అని అంటావా? అనలేవు, నవ్వుతారు కూడా. కానీ కనపరిస్తే, గౌరవంగా చూస్తే మీ యజమానుడు గారు అంటారు, మీ భర్త గారు అంటారు, మీ ఆయన గారు అంటారు. అలాగే మన దేవుడు మనకు కనపరిస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కనపరుస్తారు. అవమానపరుస్తున్నారంటే దేవుడు అంటున్నాడు, మీ వల్లనే కదా అన్యుల్లో నా నామం వ్యర్థంగా ఉచ్చరింపబడదు. మీ వల్లే కదా అవమానం. కాబట్టి నువ్వు ఎంత గనపరుస్తావు అంత నీ గిన్నె నిండి పొంగిపోతావు. నువ్వు ఎంత గనపరుస్తావో, ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో అంతగా దేవుడు నిన్ను గనపరుస్తాడు.
నీ మీద అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం శక్తి ప్రతిదాన్ని జయిస్తుంది, అపవాదిని ఎదిరిస్తుంది. నువ్వు గనపరచట్లేదు, మాటల వల్ల, క్రియల వల్ల, తలంపుల వల్ల, నీ ఆలోచనల వల్ల భయం. ఈ పని అవుతుందా, ఇది దేవుడు చేస్తాడా, ఇది జరుగుతుందా, నాకు జరుగుతుందా, ఇవన్నీ కూడా అవమానపరచడమైంది. అభిషేకాన్ని కోల్పోతూ ఉంటావు. ఇది జరుగుద్ది, ఇది దేవుడు చేస్తాడు, దానికి చేయటకు సమర్థుడు, భయపడవద్దు అని నువ్వు ముందుకెళ్తుంటే అంత అభిషేకం. నువ్వు అనుమానించిన, భయపడిన, సందేహించిన, అవుతుందా, జరుగుతుందా, నిజమేనా, చూద్దామా, ఇవన్నీ కూడా అభిషేకానికి పోతాయి. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. పైన ఆకాశం భూమి గతించుకున్నా నా మాట గతించు. మాట ఇచ్చి నెరవేరుస్తాను దేవుడు మాట్లాడాడు. ఆ వాగ్దానాలు విన్నప్పుడు సందేహించకూడదు, భయపడకూడదు. నీ ఎటువంటి సమస్య నా దేవుడు నాతో ఉన్నాడు, ఇది ఇచ్చేటప్పుడు సమర్థుడని నువ్వు ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆయన మహిమపరుస్తున్నావు. కాబట్టి ఇది నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మహిమపరిచే వ్యక్తిగా ఉండు. నీ మాటల వల్ల, క్రియల వల్ల, చూపుల వల్ల, వినిగడ వల్ల ఆయనకు అవమానకరమైన ప్లేసుల్లో ఉండొద్దు. ఆయన వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళొద్దు. ఆయనకి అవమానం తెచ్చే ప్లేస్కి వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళావో ఆయన మహిమపరచు. నలుగురు ఏమనుకుంటారో చర్చికి వెళ్తున్నానంటే అని కూడా అనుకో. హల్లెలూయా. నేను దేవుడి గురించి భయపడిపోయి నేను వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగేవారు. ఇక్కడికే నీ దాన్ని సేవకురాలు దగ్గరికి వెళ్ళాను. దేవుడు అన్నాడు, ఏం నిజం ఎందుకు చెప్పట్లేదు, మనసులో వచ్చింది వెళ్ళని సేవకురాలు. ఇక్కడికి వచ్చేటప్పుడు అడగడం చూడు, నా మనసులో ఎలా వచ్చింది అంటే ఏమని అడుగుతున్నారు రాలేదంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇక్కడికి అంటే అలా చెప్పము, దేవుని దగ్గరికి వెళ్తాను ప్రేమగా చెప్తాను. అప్పుడు దేవుని కనపరిచినట్లంటే ఇక్కడండి అలా అయితే నేను చెప్తానన్నా. నన్ను ఎవరు అడుగుతారని అవుతుంది. ఒక ఆవిడ అడిగింది, ఎక్కడికి ఇలా ఎందుకు వెళ్తున్నావు అని అడిగింది. ప్రేయర్కి వెళ్తున్నా. నీకు తెలీదా, ఇక్కడ మాస్టర్మ గారు ఉన్నాడు, అక్కడ ప్రేయర్కి వెళ్తున్నాను నేను. ఇకంటే ఇది ఎప్పుడు మొదలు పెడతాను. తర్వాత బైబుల్ పట్టుకెళ్ళలేదు. దేవుడు అన్నాడు, నేను నా బైబుల్ తీసుకెళ్ళడం వల్ల నువ్వు అనేక మంది దేవుడు నమ్ముకుంటున్నాను తెలియదు వల్ల నన్ను కనపరిచినాడు. తీసుకొని వెళ్తా ధైర్యంగా. మొదలెట్టేసా. ఏది చెప్తే క్షణాల్లో జరిగిపోవడమే. చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారు, బైబిల్ రాసేస్తారు, అక్కడప్పుడు అవమానపరుస్తారు. ఎవరైనా ఏమని అనుకుంటారంటే వెళ్తున్నావు, వెళ్ళట్లేదు, బాప్తిసం తీసుకోలేదు బైబిల్ని. నువ్వు భయపడిన మరుక్షణ అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావు. నువ్వు ధైర్యంగా అవును అని చెప్తున్నప్పుడు నీ గిన్నె నిండి పొంగి పొరుగుతారు. ఆయన ఎంత గనపరుస్తున్నావు నువ్వు అంత గనపరచబడు. అలాంటి వారిని వాడుకుంటాడు దేవుడు. భయపడే పిరికి బంధనలు కాదు, నిలబడే వాళ్ళు వాడుకుంటాడు. ఆయన కోసం నిలబడేవాళ్ళు, ఆయనకి మహిమ తెచ్చేవాడు. మనల్ని మనం కనబడపడాలను మనుషుల కోసం జీవించేవాడు కాదు, ఆయన కోసం జీవించేవాడు. హల్లెలూయా. కాబట్టి ఏ విధంగా నువ్వు మహిమపరుస్తున్నావు ప్రతిదినము. ఎన్ని విషయాల్లో నువ్వు అవమానపరుచుకుని అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావు. నీ తలంపులే కానీ, నీ మాటలే కానీ, క్రియలే కానీ, నీ చూపులే కానీ. ఎక్కడైనా మహిమపరచవలసిన ప్లేస్లో దేవుడు పెట్టినప్పుడు ఆ మనుషులకు భయపడుతున్నావో, దేవునికి భయపడుతున్నావో, తీర్పులో పెట్టే దేవుడికి ఎవరికి భయపడుతున్నావు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు భయపడక ఆయన మహిమపరిస్తే అంత అభిషేకం దిగుతుంది. కొంచెమన్నా నువ్వు భయపడి ఆ మనుషులను మహిమపరిచినా, నిన్ను గనపరుచుకున్నా నువ్వు అభిషేకాన్ని పోగొట్టుకుంటావు. అభిషేకం పోగొట్టుకుంటే జరిగేదేంటో తెలుసా? సౌలు భయపడి పోగొట్టుకున్నాడు, కుటుంబం అంతా చనిపోయింది. దావీదు నిలబడ్డాడు, సింహాసనం పంటు ముసలయ్యే వరకు. ఎవరు ఆయన్ని మహిమపరుస్తారు, ఎవరు కనపరుస్తారో వాళ్ళు దీర్ఘాయుష్ కలుగుతారు. ఎవరు పిరికి పందలై భయం చేత దేవుని అవమానపరుస్తారో ఆ భయం వాళ్ళ మీదకే దిగి వస్తుంది. అర్థమవుతుందా? ఆ ఊరి మన మీదకే వస్తుంది. కాబట్టి దేవుని కోసం నిలబడు, దేవుని మహిమపరచు. నీ గిన్నె నిండి పొంగి పొందుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాడు.